విశ్వాసనవ సంవత్సర శుభాకాంక్షలు. మనకు పొద్దుగాలే ముగ్గేయడంతో మన డే స్టార్ట్ అవుతుంది. నేను ఫెస్టివల్‌కి ముగ్గు వేస్తానండి. అండ్ మనం తర్వాత గుమ్మం పూజ ఇది ప్రతి పండుగకి చేసుకోవాలి. లక్ష్మీ స్వరూపం అన్నమాట. అండ్ సైంటిఫికల్‌గా కూడా మనకు తెలుసు. పసుపు రాయడం వల్ల నో నెగెటివ్ ఎనర్జీ అండ్ బ్యాక్టీరియా ఇవేమి మన ఇంట్లోకి రావు. పసుపు కుంకుమ వేసి ఇలా డెకరేట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ మనం ప్రసాదాలు చేసుకుందాం. మేము ముందు రోజే నానబెట్టుకున్న శనగపప్పు కుక్కర్లో వేసుకొని ఇలాచీలు కూడా వేసుకొని ఇది బాగా ఉడికించాలండి. ఉడికించిన తర్వాత మైదా పిండి లేదా గోధుమ పిండి మీకు అవైలబుల్ ఉన్న పిండిని కొంచెం ఆయిల్ వేసుకుంటూ వాటర్తో మెత్తగా మిక్స్ చేసుకోవాలి స్మూత్గా వచ్చే వరకు. అండ్ వీటిని మనం చిన్న చిన్న ముద్దల్లాగా మనం ఎంత సైజ్ భక్షాలు కావాలనుకుంటున్నామో బొబ్బట్లు అంత సైజ్ చేసుకోవాలండి. ఇంతలోకి మనం కుక్కర్లో పప్పు ఉడుకుతుంది కదా, దాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను బెల్లంని తురుముకున్నానండి. ఆ తురుముకున్న బెల్లంతో పాటు ఈ శనగపిండిని కలిపి గ్రైండ్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం, సో కొంచెం వాటర్ ఎక్కువ అయిపోయింది. మా అత్తయ్య ఏమైనా అంటుందేమో అని నేను దాన్ని గట్టిగా చేయడానికి నేను స్టవ్ పైన మళ్ళీ దాన్ని పెట్టి అండ్ దాన్ని తిప్పుతూ ఉన్నానండి. దానివల్ల కొంచెం గట్టిగా అయిపోయింది. ఎనీహో మొత్తానికైతే చేసేసాను. నాకు చేయడం రాలేదు, సో అగైన్ దాన్ని తీసుకొని మళ్ళీ చేసింది. మనకు బెల్లం సమ్మర్లో ఎంత యూస్ఫుల్లో మన హెల్తీకి మన ప్రతి ఫెస్టివల్కి ఉండేది మనకు చాలా యూజ్ అవుతుందండి. మీ అందరికి తెలుసు. చేస్తున్నా నేను అండ్ ట్రైయింగ్ డోల్ ఆఫ్. మొత్తం అష్ట కష్టాలు పడి భక్షాలు చేసేసాను. కష్టాలు భక్షాలు తర్వాత మన ఫేవరెట్ అయిన అండ్ ఉగాది స్పెషల్ అయిన మన రుచులతో మనం ఉగాది పచ్చడి చేసుకుందామండి. ఉగాది పచ్చడి ఎలాగైనా 3 వేస్లో చేసుకోవచ్చు. కొందరు బనానాస్ అండ్ శనగపప్పు యాడ్ చేస్తారు, మేము కారం వేస్తారు. మేము ఇలాగైతే చేసుకున్నామండి. మొత్తానికి రుచులు సాంప్రదాయ ప్రకారం ఉంటే సరిపోతుంది. తర్వాత ప్రసాదాలు అయిన తర్వాత మనం పూజ చేసుకోవాలండి. మా ఇంట్లో ఉన్న దేవుళ్ళందరికీ బొట్లు పెట్టి పూజ చేసాము. మనం పొద్దున్న మామిడాకులు మన ప్రతి గుమ్మంకి కట్టుకోవాలండి. మనం ప్రసాదాలు పెట్టిన తర్వాత కొంచెం సేపు కట్టెన్ క్లోజ్ చేసుకొని ఉంచితే దేవుడు ఆ ప్రసాదాలని ఆరగిస్తాడండి. సో మనం అందుకే కట్టెన్ మూసేసి ఒక 10 minutes అలా ఉంచాలి. తర్వాత మనం తులసి పూజ అనేది మనకి చాలా ముఖ్యమండి ఇంట్లో. ఇది పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, విధవలు ఎవరైనా చేసుకోవచ్చు. ఇది ధర్మార్థ కామ మోక్ష ఫలములను ఇస్తుంది. ఇది చాలా ఉపయోగకరం. మనం ప్రతి శుక్రవారం దీపం పెట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నేను లాస్ట్లో ఇది 1 saree 3 waysలో ఎలా వేసుకోవాలి అండ్ మై హెయిర్ గ్రోత్ టిప్స్ ఫర్ హోల్ వీక్ ఇదంతా రొటీన్ నేను పెట్టాను, చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.